Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ప్రీతిరెడ్డి గారు, అయితే మీరు వైస్ చైర్మన్ గా మీకు జీతం వస్తుందా, లేకపోతే మీరు అంత పెద్ద జీతం నాకేం వద్దు, తీసుకోను కూడా. అంటే ఆ లెక్క వేరు. నేను అలా మిమ్మల్ని హక్కుగా అంటే తీసుకోమని కాదు. అవును, బట్ టిపికలీ ఎలా ఉంటాయంటే మనకి అఫీషియల్ గా బాడీస్ ఉన్నప్పుడు కూడా, మనకి గవర్నింగ్ బాడీస్ ఉన్నప్పుడు ఐ అగ్రీ, చాలా సహజమైన ఒక ఇది. మీరు చెప్పేది నాకు తెలుసు. చాలా మంది CEOs ఇంట్లో ఉన్నా కూడా తీసుకుంటారు, అంతే కదా. బట్ ఐ డోంట్ టేక్. ఓ, యు డోంట్ టేక్. ఓకే, ఇట్స్ ఆన్ ద రికార్డ్. I don't take. I have my salary as a professor of medicine, which I get as per the bracket. But as a CEO, as an administrator, as a vice chairman, you don't get a salary. I don't want the salary. డాక్టర్ ప్రీతిరెడ్డి గారు, ఇంతవరకు మీరు చెప్పినవన్నీ కూడా ఒక లక్షణమైన పుస్తకంలో రాసే ఒక, అసలు ఏ విధమైన నల్ల మచ్చ లేని ఒక పర్ఫెక్ట్ అమ్మాయి, ఒక పర్ఫెక్ట్ కోడలు ఎలా ఉంటుందో అలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఏ ఇతర గుణాలు మీలో లేవన్నమాట. మీకు అంటే కోపతాపాలు కావచ్చు, లేక ఇంకా నెగిటివ్ క్వాలిటీస్ అసలు లేవు ప్రీతిరెడ్డి గారిలో అని చెప్తున్నారు మీరు, అంతేనా? నేను నెగిటివ్ క్వాలిటీస్ లేదని చెప్పట్లేదు, చాలా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ ద థింగ్ ఇస్, ఐ సీ టు ఇట్ దట్ ఐ ట్రై టు డిక్రీజ్ మై నెగటివ్ క్వాలిటీస్, ట్రై టు చేంజ్ మై సెల్ఫ్. నెగటివ్ క్వాలిటీస్ అందరిలో ఉంటాయి, అందరిలో. నోబడీ ఈస్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్. అప్పుడప్పుడు కోపపడతాను, అప్పుడప్పుడు నేను అనుకోకుండా తప్పులు చేస్తాను. తప్పు చేయడంలో ఎవరున్నారండి? అందరు తప్పు చేస్తారు, కానీ దానికి తిద్దుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. సో నేను ఆ పని చేస్తుంటా. నాకు నాలోనే నేను ఐ సెల్ఫ్ అనలైజ్ మై సెల్ఫ్. ఎవరైనా మీకు చెప్పారా, మీకు కొంచెం పబ్లిసిటీ పిచ్ ఎక్కువ, మీరు ఎక్కువ జనంలో ఉండాలి, నాకంటే అసలు పర్ఫెక్ట్ అమ్మాయి లేదు అని అందరూ అనుకోవాలి అనే ఒక తాపత్రయం మీలో కనిపిస్తుంది? నేను అట్లా ఏం అనుకోలేదు. ఇంకోటి, పబ్లిసిటీ పిచ్చి అని నేను ఎప్పుడు లేదు నాకు. ఎందుకంటే నేనంటేనే, అంటే నాకు పబ్లిసిటీ అవసరం కూడా లేదు. ద రీజన్ ఇస్, నాకు స్టూడెంట్స్ ఉన్నారు, నా 50,000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ నాకు చాలా ప్రేమిస్తారు. ఇవాళ పీపుల్, ఐ మీన్, they have concentrated their lives towards photos, pictures, videos and only that. నేను ఓన్లీ దాట్ కాదు, నా పని నేను చేస్తుంటాను. మళ్ళా ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్తే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్ వెల్. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఐ సీ టు ఇట్ దే ఆర్ ప్రౌడ్. నన్ను పిలిచినందుకు దే ఫీల్ గుడ్. వాళ్ళకి మోటివేట్ చేస్తాను, వాళ్ళందరికీ థ్యాంక్ యూ అని చెప్తాను. అండ్ ఐ థింక్ మై క్వాలిటీ ఈజ్ వాట్ ఈస్ పబ్లిసైజింగ్ మీ. నా క్వాలిటీ, ఇన్ ద వే ఐ యామ్, మై పర్సనాలిటీ, నా చీరేనో, outspoken, bold, almost interfering in everything. People might say my dance, my ఏదో చీరలు అంటున్నారు, ఏదో బ్యూటీ అంటున్నారు. నేను అవి పట్టించుకోను. నేను ఎట్లా కనిపిస్తానో నేను చూడను. అఫ్ కోర్స్ రెడీ అయినప్పుడు మంచిగా కనిపిస్తాను, చూస్తామో, అయిపోతే బయటికి పోతాం. దాని తర్వాత నేను ఎట్లా మాట్లాడుతున్నాను, నా కంటెంట్ ఏముంది, నేను జనాలకి ఎట్లా ఇంప్రెస్ చేయాలని చూస్తుంటా. ఇంప్రెస్ ఇన్ ద సెన్స్, ఇన్ అ రైట్ వే. ఇట్స్ నాట్ an acting. It is what I feel, and it should be impressive. So you want to impress? Of course, sure. Yes, why not? Yeah. I want to impress. Everyone should be a fan of me. Yeah, everyone should like me. Everyone should be proud of me. That is me. ఎందుకు నేను ఎవరు ఇట్లా కోరుకుంటారా, ఆయన నన్ను నచ్చకూడదు అని అనుకోరు కదా. అట్లా అనుకోరు, కానీ కాన్షియస్ గా ఇది ఒక నేను అసలు కాన్షియస్ గా ఉన్నానండి. ఎందుకంటే ద మూమెంట్ యు ఆర్ కాన్షియస్, యు లూజ్ యువర్ క్యారెక్టర్. మీరు బిందాస్ ఉండాలి. నా ఒపీనియన్, నేను బిందాస్ ఉంటాను. ప్రీతిరెడ్డి గారు బిందాస్ అయితే, yes, I am బిందాస్. మల్లారెడ్డి గారు కూడా బిందాస్, కాబట్టి మామకి తగ్గ కోడలని చెప్పాము. అది ఐ రియలీ డోంట్ నో. చాలా మంది చెప్తుంటారు. నేను వాట్సాప్ లో కూడా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కమెంట్స్ చూస్తుంటాను, మైన కోడల ఇదంతా క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ ఐ డోంట్ నో. అదే అందుకే కదా డెస్టినీ. దేవుడు ఎప్పుడైనా ఆయన డిసిజన్ తీసుకునేది తప్పు ఉండదు, అంతే అంటారు. అది ఆ క్షణంలో మాకు తప్పు అనిపిస్తుండొచ్చు. అప్పుడు నాకు కూడా అనిపించింది, డాడీ నేను పూణే వదిలేసి కన్నడ వదిలేసి అంటే తప్పు అనిపించలేదు, కానీ ఆ ఇబ్బంది అనిపించింది నాకు. అయ్యో నేను హైదరాబాద్ లో పోతున్నాను అంటే ఉంటది కదా ఎవరికైనా. పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఊరికి పోతే, వేరే ఇంటికి పోతే బాధ ఉంటదండి. నేను వేరే ఊరికి పోతున్నా, తెలియంది ఊరు పోతున్నా, అది కొంచెం ఇది ఉండే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు ఒక కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వచ్చింది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఎట్లానే నేను రాక్షసిగానే ఉన్నాను, అందరు నన్ను రాక్షసిగానే ట్యాగ్ చేస్తారు. సో అట్లా ఉన్నప్పుడు ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఎవ్రీవేర్. ఐ యామ్ దేర్, దిస్ ఇస్ మీ. అండ్ ఇంకోటి, దిస్ ఇస్ మీ కన్నా ఎక్కువ. చాలా మంది ఏమంటారు, దిస్ ఇస్ మీ అని అంటారు. ఏమనుకుంటారు, అవతలోడు నీ తగ్గట్టుగా చేంజ్ కావాలని అనుకుంటారు. నేను ఇంతే అండి, మీరు చేంజ్ అయితే అవ్వండి, లేకపోతే లేదు. దట్ ఈస్ నాట్ దిస్ ఇస్ మీ. మీరు దాంట్లో కనెక్ట్ కావాలి, మీరు ఆ ఫ్యామిలీకి ప్రౌడ్ చేయాలి.
మీరు కష్టపడాలి. దాట్ ఈస్ యూ. నాకైతే అసలు మల్లారెడ్డి గారే కనిపిస్తున్నారు, వాయిస్ మారిపోయి. అంటే ఆయన మంచిగా లెక్చర్లు ఇచ్చే తీరు, ఇంటర్వ్యూలో కూడా ఆయన మంచి మాటలు చెప్తుంటారు, అట్లాగే కనిపిస్తారు. బట్ ఎనీవే దట్ ఐ మెంట్ దట్ యాస్ అ కాంప్లిమెంట్. నాకైతే చాలా కాంప్లిమెంట్ ఉంది. అది వెనెవర్ నన్ను కమెంట్స్ లో కూడా ఎవరైనా నన్ను అనుకుంటే మీరు మామయ్య గారికి అంటే సేమ్ మల్లారెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఐ ఫీల్ సో గుడ్. ఎందుకంటే నేనే ఆయన ఫ్యాన్, మా మామయ్య గారు ఫ్యాన్ నేనే. ఆయన వీడియోస్ నేను చూస్తుంటా, ఆయన ఎట్లా మాట్లాడుతారు చూస్తుంటా. ఇంకోటి, నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక న్యూ బార్న్ బేబీ లాగా వచ్చిన. నేను పెళ్లి అయ్యి ఇక్కడ వచ్చినప్పుడు నేను నా గతంలో, కానీ ఈ న్యూ బార్న్ బేబీ, క్షమించాలి అడ్డుపడుతున్నాను, ఈ న్యూ బార్న్ బేబీ మొత్తం అంతా టేక్ ఓవర్ చేసి ఓవర్టేక్ చేసి ప్రీతిరెడ్డి గారు రాకముందు ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క, ఇప్పుడు చండశాసనిగా మీరు అంటే మొత్తం పెత్తనం చలాయిస్తూ కాలేజ్ అంతా కూడా ఎంత వైస్ చైర్మన్ అయితే కూడా మీ ముద్ర వేసుకున్నారని మాట వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఐ అగైన్ టేక్ దిస్ ఎస్ అ కాంప్లిమెంట్. కానీ ఏది కూడా నేను అంటే ఐ డిడ్ నాట్ ఓవర్టేక్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాంపిటీషన్ అంటే ఐ డోంట్ నో ఎవరున్నారు నా పక్కన, ఎవరికి ఓవర్టేక్ చేస్తున్నాను, ఎవరికి ఓవర్టేక్ చేయట్లేదు. నా దారి నాదే, ఎవరు ఎట్లయినా పోనీ, ఎవరెట్లయినా పోనీ, నేను నా దారి నా నడుస్తా. స్పీడ్ లో నా కరెక్ట్ ట్రాక్ లో నేను పోతున్నా. నాకేం సాధించాలో నేను సాధించుకుంటా, సింపుల్. సో ఏం సాధించాలనుకుంటున్నారు, ఎవరిని సాధించాలనుకుంటున్నారు? ఎవరి కోసం నేను సాధించానండి, నా కోసం నేను సాధించుకుంటా. నంబర్ 1. నంబర్ 2, ఆ దేవుడు నాకు ఈ జన్మ ఇచ్చినందుకు నేను సాధించుకుంటా. నంబర్ 3, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, నాకు అంటే ఒక లైఫ్ తీసుకున్నాను, ఒక బర్త్ తీసుకున్నానంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ బిఫోర్ ఐ లీవ్. ఫార్ ఎవరికో అది ఐ డోంట్ నో. ఇప్పుడు చేశారు కదా ఆల్రెడీ, కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు కాలేజ్ లో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు అట్ట రకరకాల. నేను అదే చెప్తున్నాను కదా మీకు స్వప్న గారు, వచ్చాయని నేను అదే చెప్తున్నాను స్వప్న గారు మీకు, నా ట్రాక్ లో నేను ఫిక్స్ గా ఉన్నా. I think మాకు we have a lot of wonderful insights about your thoughts and your boldness. All kudos to you for being you. థ్యాంక్ యూ And మీరు అన్ని విధాలా అసలు నిష్కల్మషంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, the reason why I am bold and I'm open today is because of you. You yourself are a very dynamic and a very strong woman, and that inspires me to give a very strong answer. Thank you very ఎవరైనా ముందుండే ఒక ఎనీ పర్సన్ కూడా అయిపోయిన వీక్ ఉన్నారు అనుకోండి, మేము కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తాం. మీరు బోల్డ్నెస్ కి మేము ఫిదా ఉన్నప్పుడు మేము ఎంత బోల్డ్ ఉన్నాం అది కూడా మేము చూపించాలి కదా. Thank you very much, Dr. Preeti Reddy, for your. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క గారు, దట్ మీరు వచ్చారు. నన్ను యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఆల్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్స్. అంటే ఐ ఆల్సో లైక్ ఇట్, నాకు ఇష్టం. అంటే ఎవరైనా అదే కంఫర్ట్ గా ఏం చేస్తున్నావు ఏం కొంచెం బోరింగ్ ఉంటుంది, కానీ ఇది యూ హ్యావ్, నాలో ఉండే కొన్ని థింగ్స్ నాకు కూడా తెలియకపోవచ్చు, ఆ విషయాన్ని మీరు బయటికి తీశారు. సో ఐ ఆల్సో గాట్ టు నో మై సెల్ఫ్ బెటర్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద వర్క్ వాట్ యూర్ డూయింగ్ for the country. Thank you very much. In whatever which way you are taking the right thing to the world. So thank you for that, and thank you for supporting our country in whichever way you are doing. Okay? Jai Hind. So Jai Hind. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.